డ్వాక్రా మహిళల గురించి కూడా మాట్లాడుతున్నారు. అంగన్వాడీస్ గురించి మాట్లాడితే అంగన్వాడీ జీతాలు పెంచడం ఈరోజు అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపడమా అని అడుగుతున్నాను అధ్యక్ష. అంగన్వాడీల జీతాలు పెంచి అంగన్వాడీలకు అన్ని విధాలా న్యాయం చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈరోజు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ ఉంటే ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? అదా ఉక్కుపాదం మోపడం అంటే? ఈరోజు తెలుగు సంస్కృతిలో ఉక్కుపాదం మనకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు డ్వాక్రా మహిళల విషయంలో డ్వాక్రా బజార్స్ పెట్టి గ్లోబల్లో కూడా ఈవెన్ యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు మన ఆంధ్రాలో డ్వాక్రా గ్రూప్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ని అంతర్జాలంలో పెట్టి ఈరోజు సూపర్ మార్కెటింగ్ అంతా చెప్పి గ్లోబల్ మార్కెటింగ్ చేస్తూ ఉండి మన ఎంపవర్మెంట్ చేసుకుంటున్న ఈ తరుణంలో మహిళల గురించి అటువంటి సంస్కరణలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వర్యుల గురించి అటువంటి మాటలు మాట్లాడడానికి మీకు నోరెలా వస్తుంది? కనీసం ఒక్కసారి మహిళగా ఆలోచించండి. మీరందరూ కూడా మీ ఇంటి చుట్టుపక్కల అందరూ మహిళలు ఉన్న వాళ్ళే, ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక అక్క అందరూ ఉన్న వాళ్ళే. మనస్ఫూర్తిగా ఆలోచించుకుందాం. ఈరోజు నేను ప్రతిపక్ష నాయకుడు గురించి నేను ఒకటి ఆలోచించుకున్న అధ్యక్ష. కనీసం మహిళా దినోత్సవం రోజైనా మాకు తెలియని విషయం కానీ ప్రభుత్వానికి ఏదైనా ఒక మంచి సూచన ఇస్తారేమో నిజంగా దగ్గరికి వెళ్ళి స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకున్న అధ్యక్ష. ఆ అదృష్టం నాకు ఈసారికి కూడా కలగకుండా పోయినందుకు చాలా చింతిస్తున్నాను అధ్యక్ష. ఈ విషయంలో మాత్రం ఆ సూచనలు భయపడిపోయి నాకు అర్థం కాని ఏంటంటే ఇంత మహిళని నన్ను చట్టసభలో ఇంత దారుణంగా మాట్లాడిన ఆ మహిళ గురించి ఈరోజు మీరు వెనకేసుకొచ్చి ఆ మహిళ గురించి 2 రోజుల సభా సమయాన్ని మీరు వదిలేశారంటే, గాలికి వదిలేశారంటే ఏమని మాట్లాడుకోవాలి అధ్యక్ష? ఈరోజు మహిళల మీద నీకు గౌరవం ఉంటే ఆ మహిళ చేత క్షమాపణ చెప్పించండి. మీకు మహిళల మీద నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేయకండి, మంచితోలో పెట్టండి. ఎందుకంటే మీరు నాయకుడిలో వ్యవహరిస్తే మొత్తం సిస్టమ్ అంతా బాగుపడుతుంది అధ్యక్ష. ఈ విషయంలో దయచేసి ఇంత మంచి సంస్కరణలు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి వర్యులు గారికి స్పెషల్ థ్యాంక్స్ అధ్యక్ష. ఎందుకంటే ఒక మహిళగా నా పర్సనల్గా చెప్తున్నా అధ్యక్ష, ప్రతి విషయంలోనే ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూ ఈరోజు ఒక మహిళగా నేను ఈరోజు నించొని ఇక్కడ చట్టసభల్లో మాట్లాడే స్థాయి కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి వర్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో కానీ అందరికీ మా అక్క చెల్లెళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ విషయం మాట్లాడారు అధ్యక్ష. కాల్మనీ వ్యవహారం గురించి మాట్లాడారు. కాల్మనీ వ్యవహారంలో సాక్షాత్తు ఆ కాల్మనీ వ్యవహారాన్ని వెలికి తీసింది తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని గారు అధ్యక్ష. అలాగే దాంట్లో నిందితుడు దోడల రాజేష్ కానీ, చెన్నుపాటి శ్రీను కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు అధ్యక్ష. కానీ ఆయన ఆ వాస్తవాల్ని ఇవాళ దీంట్లో అవాస్తవాలు ఇక్కడ అసెంబ్లీలో ప్రస్తావించడం, సాక్షాత్తు ఇందాక మన చింతమనేని ప్రభాకర్ గారు చెప్పారు అధ్యక్ష, ఒక ఐఏఎస్ అధికారిని నెంబర్ 1 టాపర్గా వచ్చిన శ్రీలక్ష్మి వీరి చర్యల వల్ల, వీళ్ళ నాన్నగారి చర్యల వల్ల జైలుకి వెళ్ళిపోయి ఆమె మంచం మీద పడుకుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఆమె రత్నప్రభ గారు కూడా ఆమె కూడా వీక్ అయిపోయారు అధ్యక్ష. ఇన్ని కారణాలు మహిళల్ని కానీ ఈ సమాజంలో గౌరవం లేనటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ మహిళా దినోత్సవం తరఫున, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఆడవాళ్ళకి చేసే, మహిళలకు చేసే మంచి పనులు చెప్పుకోవాలి తప్పితే ఇవాళ అంతర్జాతీయ అబద్ధాల దినోత్సవంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసిన సంస్కరణల వల్ల మహిళలకి భవిష్యత్తులో రక్షణ అన్ని రకాలుగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత మాతకి నేను హృదయపూర్వకమైన నమస్కారాలు అర్పించుకుంటున్నాను అధ్యక్ష. తరువాత భారతదేశంలో ఉన్న మహిళలకి, చట్టసభల్లో ఉన్న మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడే ఒక శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష, భగవంతుడు కూడా మహిళలు పక్షపాతి అని. అట్లాగే భగవంతుడు ఏ విధంగా అయితే మహిళలకి పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే విధంగా పక్షపాతి అధ్యక్ష. అదే పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా
మహిళలకి పక్షపాతి అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, మా దగ్గర ఎవరు మహిళలు లేరు అధ్యక్ష భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు. కాబట్టి మా సమయాన్ని కూడా ఎక్కువ సమయం తీసుకొని అధ్యక్ష 2-3 సూచనలు చేసి నేను ముగిస్తాను. ఆ సమయాన్ని కూడా పార్టీలతోటి వివక్షత లేకుండా ఎవరికైనా ఆ సమయాన్ని మీరు కేటాయించవచ్చు అధ్యక్ష. మహిళలకి ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పక్ష పార్టీలో ఉన్న మహిళలకి మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. దీన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ మహిళలంటే ఎంతగా మేము గౌరవిస్తాము అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇప్పుడు ప్రతిపక్ష నేత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్న మంత్రివర్యుల మీద కామెంట్ చేశారు అధ్యక్ష. కొంచెం బాధగా ఉంది అధ్యక్ష. అధికార పక్షంలో ఉన్న మంత్రి రావెల కిషోర్ బాబుపై చేసిన కామెంట్స్, వారు కొడుకు తప్పు చేశారా లేదా అనేది ఇంకా ప్రభుత్వమో లేకపోతే కోర్టు నిర్ణయిస్తున్నప్పుడు ఆయన వాలంటరీగా తీసుకొచ్చి వారి కొడుకుని పోలీస్ స్టేషన్లో నోటీస్ ఇచ్చిన తర్వాతే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి అప్పచెప్తే అంతకంటే ఏ తండ్రి అయినా చేయగలిగింది ఏమన్నా ఉంది అధ్యక్ష? అంతకంటే ఏ తండ్రి అయినా చేయగలిగిన అవకాశం ఏమన్నా ఉంటుందా? అంటే తండ్రి ఎక్కువ మాట్లాడితే చాలా చేటబారుతాం అని చెప్పాలి. ఇప్పుడు నేను అవన్నీ వద్దు, మనం విడివిడిగా చెప్పుకుందాం. ఈ మహిళా దినోత్సవం నాడు కాదు, మీరు ఊరుకోండి, మహిళా దినోత్సవం నాడు కాదు అధ్యక్ష. ఇంతకంటే ఏ మంత్రివర్యులు కూడా చేయగలిగింది ఏమీ లేదు అధ్యక్ష. నీతి నిజాయితీతోటి న్యాయంగా నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంత్రిగా అంతకంటే రాష్ట్ర ప్రజలు ఇంకెవరూ ఏమీ చేయలేరు అధ్యక్ష. ఆయన చేసినందుకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, నరేంద్ర మోడీ గారు మహిళల పక్షపాతి అని చెప్పేదాని విషయంలో బేటీ బచావో బేటీ పడావో యోజన ఒక మంచి సంస్కరణలు తీసుకొద్దామని చెప్పి ఒక సంక్షేమ పథకము ప్రారంభించారు అధ్యక్ష. ఆ సంక్షేమ పథకానికి కూడా 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష. దేశంలో ఆడపిల్లల పట్ల వివక్షత నేటికి కూడా కొనసాగుతుంది అధ్యక్ష. దేశంలో ఇంకా ప్రజలు పూర్తిగా అక్షరాస్యులు కానిమలాంటి ఈ పరిస్థితికి కారణము అయింది అధ్యక్ష. ముఖ్యంగా వరకట్న సమస్య వల్ల ఆడపిల్లలు పుడితే ఖర్చుగానే భావిస్తున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి కార్యక్రమాల వలన ఎవరు కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయనకు కూడా మరి ఒక్కసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అధ్యక్ష, 2001లో అనాలిసిస్ ప్రకారం అధ్యక్ష 6 ఏళ్ళ లోపు వయసున్న బాలికలు 927 మంది ఉన్నారు అధ్యక్ష. బాలురైతే 1000 మంది ఉన్నారు అధ్యక్ష. అదే 2011లో జనాభా లెక్కల ప్రకారము బాలురికి 1000 మంది బాలురు ఉంటే అధ్యక్ష 919 మంది బాలికలే ఉన్నారు అధ్యక్ష. దీన్ని బట్టి ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇంత తక్కువ రేషియో ఉంటే ఇదే మొట్టమొదటిసారి అధ్యక్ష. దానికి ప్రభుత్వము ఇంకా సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఇటువంటి వివక్షత లేకుండా గురి కాకుండా మహిళల పట్ల మంచి అభిమానం చూపిస్తే తప్పనిసరిగా ఇది అభివృద్ధి అవుతుంది అధ్యక్ష. ఇంకొక సూచన చేయాలి అధ్యక్ష. ఇప్పుడే మంత్రివర్యులు కూడా చెప్పారు అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఇంకా మహిళా సభ్యురాలు కూడా చెప్పారు. మహిళలు ఎవరైనా సరే అధ్యక్ష, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భర్తలు కానీ సాయంత్రం వచ్చేటప్పుడు సుఖంగా శుభ్రంగా మంచి ప్రవర్తనతోటి రావాలని కోరుకుంటారు అధ్యక్ష. కానీ మనకి బార్ల అధ్యక్ష, వైన్ షాప్స్ ఉన్నాయి అధ్యక్ష, అది 12 వరకు ఓపెన్ అధ్యక్ష. రాత్రి 12 వరకు, ప్రొద్దుటే మళ్ళీ 10 ఓపెన్ అధ్యక్ష. మార్నింగ్ 9 నుంచి రాత్రి 12 వరకు ఓపెన్ అయిపోయి ఉండి కంప్లీట్గా విచ్చలవిడిగా ఇబ్బందికరమైన పరిస్థితులు మహిళలు ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష. అట్లాగే మహిళలు కూడా ఎక్కడైతే బార్సు వైన్ షాప్స్ వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అన్నప్పుడు దయచేసి ప్రభుత్వము దాంట్లో అక్కడ పర్టికులర్ వైన్ షాప్స్ తొలగించవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. టైమింగ్స్ కూడా కొంత తగ్గిస్తే చాలా బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే
అట్లాగే ఆ శాఖ మంత్రివర్యులైన రవీంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మరి ఒక్కసారి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. రాజేశ్వరి. నమస్కారం అధ్యక్ష. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష, శుభాకాంక్షలు అధ్యక్ష. అదేవిధంగా మా నియోజకవర్గంలో అధ్యక్ష చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలోని మహిళలకి జరిగిన అన్యాయం అయితే అధ్యక్ష, అదేవిధంగా అగత్యాలు అయితే అధ్యక్ష చాలా దారుణంగా జరిగినాయి అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. దాని మీద మా ప్రతిపక్ష నాయకులు జగన్ గారు ప్రభుత్వం ఏం స్పందించింది, అదేవిధంగా చర్యలు ఏం తీసుకున్నారు అనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అది కించపరిచినట్టు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పడం అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎందుకంటే మహిళలకి ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారే తప్ప అక్కడ కించపరిచే విధంగా మాట్లాడలేదు అధ్యక్ష. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి అధ్యక్ష. ఎందుకంటే మహిళలు చనిపోవడానికి కారణం, చాలామంది మహిళలు ఎక్కువగా చనిపోతున్నారు అధ్యక్ష, అందరికి కూడా తెలుసు. ఎందుకంటే శాసనసభలో కూడా టీవీల్లో కానీ పేపర్లో కానీ అందరం చూస్తున్నాం అధ్యక్ష. కళ్ళెదురుగుండే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావటం లేదు అధ్యక్ష. అదేవిధంగా నా నియోజకవర్గంలో అధ్యక్ష హాస్టల్స్లోని కానీ అలాగే గిరిజన విద్యార్థులు చాలామంది చనిపోవడం జరిగింది అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష అక్కడ సరైన వైద్యం కానీ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కానీ ఎటువంటి సరైన సదుపాయాలు ఏం అందడం లేదు అధ్యక్ష. అదేవిధంగా ఆల్రెడీ మేము మంత్రి గారిని అలాగే అక్కడ లోకల్ ఉన్న అధికారులను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా అక్కడ ఉన్న మహిళా వార్డెన్లు కూడా నియమించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఏఎన్ఎంలను కూడా నియమించడం లేదు అధ్యక్ష. అంతా మహిళా హాస్టల్స్లోని ఉన్న బాలికలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెట్టిస్తామనేసి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. సీసీ కెమెరాలు ఎక్కడ పెట్టించారు అధ్యక్ష? ఎక్కడ కూడా ప్రతి హాస్టల్లో కానీ సంక్షేమ స్కూల్లో కానీ ఎక్కడ కూడా పెట్టించలేదు అధ్యక్ష. అది కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే నియోజకవర్గంలోని త్రాగునీటి సమస్య కాదు, అదేవిధంగా ఎన్నో సమస్యల మీద ఇదివరకు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా అందరికీ ఇక్కడున్న మహిళా శాసనసభ్యులందరికీ అలాగే మన రాష్ట్ర అలాగే ప్రపంచం మహిళలందరూ కూడా దేశం ప్రపంచ మహిళలందరూ కూడా నా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన జరిగిన ఆడియో ఫంక్షన్లో సావిత్రి ఆడియో ఫంక్షన్లో నేను మాట్లాడిన మాటలకు ఎవరికి వాళ్ళు కొందరు వాడితో వచ్చిన అర్థాలను అతికిస్తూ పెడర్థాలు తీస్తూ వాటి గురించి విమర్శలు చేయడం జరుగుతుంది. సదరా ముఖ్యంగా అదొక సినిమా ఫంక్షన్, సరే అదే కాదు, దానికి సంబంధించి నేను అంతకుముందు కూడా ఫంక్షన్లో ఆ సినిమాలు ఏదైనా తీసుకున్నా ఆడవాళ్ళకి ఇవాళ ఎవరైతే తోటి
శాసనసభ్యురాలు కూడా ఉన్నారు నా మీద, వాళ్ళ క్షమాపణ చెప్పాలి. నేను మన్నించడం కూడా ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది. వాళ్ళే చెప్తారు వాళ్ళ సినిమాల్లో, నేను నా సినిమాల్లో వాళ్ళకి ఎంతవరకు ఆ మహిళల యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అలా వాళ్ళు ఇవాళ వాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ తరాలు కూడా ఇక ముందు ముందు చెప్పుకోదగ్గ సినిమాలు, బాలకృష్ణ సినిమాలో చిత్రాలను నటించామని పాత్రలు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే నా ప్రవర్తన గురించి కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఆనాడే ఫంక్షన్లో కూడా చెప్పడం జరిగింది, నాన్నగారి నుంచి కూడా మహిళలన్నా స్త్రీలన్నా గౌరవం, అలాగే మహిళలకు వాళ్ళ హక్కులు, మహిళలకు ఒక వాళ్ళని ఉద్ధరించడం జీవితంలో, వాళ్ళకి ఒక మహిళా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని వాళ్ళకి సమాన హక్కులు కానివ్వండి, ఆస్తిలో లేకపోతే స్థానిక ఎన్నికల్లో వాడికి రిజర్వేషన్లు కావండి అన్నీ కల్పించింది. అలాగే ఏ సినిమాలో, ఏ హీరో సినిమాల్లో కూడా లేని ప్రాముఖ్యత నా చిత్రాల్లో ఎప్పుడూ మహిళలకు ఉంటుంది, ఆ పాత్రలకు ఉంటుంది. అలాగే ఆనాడు నేను చెప్పడం జరిగింది ముందు, వినా శ్రియ జనం నాస్తి వినా శ్రియ, గమనం నాస్తి వినా శ్రియ, జీవం నాస్తి వినా శ్రియ, సృష్టిరేవ నాస్తి అని చెప్పి, తర్వాత నా పాత్ర గురించి అంటే జనం ఏం కోరుకుంటున్నారని ఒక సినిమా నటుడిగా మాట్లాడాను. 2 రకాలుగానే మాట్లాడానండి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నాకు తెలుసు. అలాగే అక్కడ ఉన్న నా అభిమానులు అయితేనేమి, వాళ్ళందరూ ఏదో ఒకటి నా తగ్గించి ఏమి ఆశిస్తారో, నా పాత్రలు ఎలా ఉండాలి సినిమాలో కోరుకుంటారో ఆ రకంగా నేను మాట్లాడటం జరిగింది. దాని మీద ఒక సినిమా కూడా నాన్నగారు చేసే సినిమా నేనే నిర్మాతకు చెప్పి ఆ చిత్రం చేయడం జరిగింది. అది పవిత్ర ప్రేమ సినిమా అనుకుంటాను. దాంట్లో నా వల్ల ఒక అన్యాయమైన స్త్రీ, నాకు తెలియకుండా ఆ అమ్మాయి అన్వేషణలో నేను ఆవిడకి ఒక గుడి కట్టించడం, ఆవిడ కోసం నేను మరికొన్న అదే సినిమా నేపథ్యంతో జరుగుతుంది సినిమా అంతా. అలాగే ఇప్పుడు ఎక్కడున్న ఒక మహిళా సభ్యురాలు కూడా నేను మాట్లాడుతుంటే అప్పుడు అక్కడ నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నా, టీవీలో చూశాను, నేను చూడు ఎలా నవ్వుతున్నాడని. అది నవ్వు అందరూ ఎంజాయ్ చేశారు. అక్కడున్న స్టేజ్ మీద ఎవరు నన్ను తప్పు పట్టలేదు. అక్కడున్న సగం ఏదో మహిళలు అన్నారు, మహిళలు ముందే మహిళలను కించపరిచారు. అక్కడున్న మహిళలకి ఎవరికి తెలుగు రాదు. ఇంకోటి, మీరు ఈ 4 గోడల మధ్య ఉన్న ప్రతిపక్ష వాళ్ళ మాటలే కాదు, మీరు ఎవరైనా మహిళలను బయట అడగండి, వాళ్ళు ఎలా తీసుకున్నారు దాన్ని. ఒక టీవీయో లేకపోతే ఈ చుట్టూ ఉన్న ఈ 10 మంది మనం ఉన్న ఈ 100 మంది కాదు, మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు అభిప్రాయం పబ్లిసిటీ తీసుకోండి, వాళ్ళు చెప్తారు దాన్ని ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఏ రకంగా తీసుకున్నారు దాన్ని. ఓకే ఓకే లక్ష్మీదేవి అమ్మగారు, లక్ష్మీదేవి గీత. ఓకే, లక్ష్మీదేవి గారు, గీత. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నాతోటి మహిళా శాసనసభ్యులకు, ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకానికి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ మహిళలు అందరం కూడా శాసనసభ్యులుగా రాగలిగామనన్నా, స్థానిక సంస్థల్లో ఆనాడు కోటా తీసుకుని వచ్చి మరి మహిళా రిజర్వేషన్ల పరంగా సర్పంచుల దగ్గర నుంచి కూడా